వెల్కమ్ టు RRR9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పెనగంచిప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణ మండపము రకరకాల పుష్పాలతో అలంకరించి అతి సుందరమైన మండపం చూపరులను ఆకట్టుకుంది. ఇక డ్రోన్ ద్వారా భక్తులపై అమ్మవారి చల్లని ఆశీస్సులు చూపులు అలాగే సువాసనలు వెదజల్లే పుష్పాలను భక్తులపై చల్లుతూ కనిపించింది. ఆహ్లాదకరంగా కనిపించింది. బాణసంచారాలు విద్యుత్ కాంతులో అమ్మవారి కళ్యాణ మండపానికి నిండుదనాన్ని ఎంతో వెలుగుల్ని తెచ్చాయి. అమ్మా శరణం అంటూ శరణఘోష నడుమ అర్చకుల వేద మంత్రాలతో భక్తులు భక్తి పారవశ్యంతో కళ్యాణ మహోత్సవాన్ని తిలకించటానికి ప్రతి ఒక్కరి మనసు అమ్మవారిపై చూపు అమ్మవారి మండపం వైపు సాగింది. పురోహితుల వారు అమ్మవారి జీవిత చరిత్ర చెబుతూ మంత్రాలకు అర్థాలు చెబుతూ భక్తుల మనసుని ఆకట్టుకున్నారు. కన్యాదానం చాలా విశేషం. మనకి 18 పురాణాలు ఉన్నాయి. 18 పురాణాల్లో మధ్య పురాణం ఒకటి ఉన్నది. ఆ మధ్య పురాణంలో ప్రత్యేకంగా కన్యాదానం గురించి చెప్పడం జరిగింది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ RRR9 న్యూస్.